జగన్మోహన్ రెడ్డి గారి రాజధాని పిల్లిమొగ్గలు స్టిల్ కంటిన్యూస్. ఆయనకి రాజధాని అంశం వల్లనే 2024 ఎన్నికల్లో ఇంత పెద్ద నష్టం చేకూరిందన్న అంశం ఆయనకి బోధపడటం లేదా? లేదంటే ఆయనకు ఒక పెంకితనమా, మూర్ఖత్వమా, లేకపోతే ఎన్ని కోట్ల మంది ప్రజలైనా కానీ నా మాట ఎందుకు వినరు అనేటటువంటి ఒక సుప్రీమసీనా? లేదంటే ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళా వెతుక్కొని గెలుచుకోవాలనేది ఏదో పెట్టుకొని ఏ అంశం మీద అయితే తాను ఓడిపోయానో ప్రధాన కారణంగా అది ఓటమికి కారణమైందో మళ్ళా అదే రాజధాని అంశాన్ని పట్టుకొని వేలాడి విజయం సాధించాలన్న ఒక పట్టుదల. సరే, యాక్చువల్గా ఆయన ఆ రోజు అంటే 2 రోజుల క్రితం ఎప్పుడైతే మావిగన్ అనేది నేనేదో సరదాగా ఆషామాషిగా చెప్పలేదు, మావిగన్ అనేదే మాకు రాజధాని అనేది ఈరోజు నేను ఖరాఖండిగా చెప్తున్నాను. అదే మా విధానము, అదే మా స్లోగన్, అదే మా బ్రాండింగ్, అదే మా ఎజెండా, అదే మా నెరేటివ్ ఫర్ 2029 ఎలక్షన్స్ అని ఖరాఖండిగా చెప్పేశారు 3 సంవత్సరాల ముందే. అంతేకాదు, ప్రతి పార్టీకి ఎలక్షన్స్కి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మేనిఫెస్టోలో కూడా చేరుస్తారన్నాడు. అన్నప్పుడు సహజంగానే అందరం దాని మీద మాట్లాడతాం కాబట్టి ఆ రోజు మనం కూడా ఇక్కడ డిబేట్ పెట్టాం. పెడితే ఇన్ని మాటలు మార్చిన ఆయన 3 సంవత్సరాల ముందు ప్రకటించింది ఈ 3 సంవత్సరాలు ఉంటుందా అనేది ఒక అనుమానం ఉన్నా మళ్ళా ఆయనకే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటాడు కదా. ఈ రాజధాని విషయంలోనే చాలాసార్లు మార్చాడు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి. మరి ఒకవేళ మళ్ళీ అది ఏమన్నా పూనిందేమో ఈయనకి, ఆ రకంగా ఏమన్నా ముందుకెళ్తాడేమో. మళ్ళీ ఈ మధ్య అది వినపడటం లేదు కదా, దాని ముందుకు తెర ముందుకు తీసుకొచ్చి ఈ విషయంలో ఇక నేను మాట మార్చను అంటాడేమో అనుకున్నాం. తెల్లారేసరికి ద వెరీ నెక్స్ట్ డే ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో సిఏ నాగరాజు కారణంగా చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఎంఆర్పిఎస్ నాయకుడి యొక్క కొడుకుగా చెప్తున్నారు. అతన్ని పేరు క్రాంతి కుమార్. అతన్ని పలకరించడానికి నిన్న మార్నింగ్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత సహజంగానే ఎప్పుడు ఉండేయగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక 10,000 అన్న కనీసం, యాక్చువల్గా ఆయన స్థాయికి లక్షల్లోనే ఉండాలి, లేదా ఒక చెక్ రాసి ఇవ్వచ్చు ప్రిపేర్డ్గా తెచ్చుకోకపోతే, లేదంటే అక్కడ నాయకుల ద్వారా కానీ ఇప్పించవచ్చు. అదేం చేయకుండా ఓదార్పు ఉంది, ఫ్రీగా చేయటమే కదా, మంచిదే యాక్చువల్గా. కానీ ఇదొక దాన్ని ఆయన ఇదే ఒక ప్రాసెస్గా పెట్టుకున్నాడు. ఇన్స్టెంట్గా ఆయన ఏం చేయడంట. డిఎస్సి అభ్యర్థులు వచ్చినా 3 సంవత్సరాలు ఉపయోగపట్టాలి, నేను వచ్చిన తర్వాత న్యాయం చేస్తా. అమరావతి రైతులు, మీకు అనుకూలమైనటువంటి రైతులు ఆ 10 మంది వచ్చి సార్ ఏం చేద్దాం సార్ అంటే, మీరు ఓపిక పట్టండి, నేను 3 సంవత్సరాల తర్వాత మన పార్టీ వస్తుంది, అమరావతి ఆపేస్తాను, మీకు న్యాయం చేస్తాను, మీ భూములు మీకు ఇచ్చేస్తా. అసలు భూములే తీసుకోలేదు అక్కడ, ఇంకా వాళ్ళకి భూములు ఇచ్చేస్తారంట. ఈయన భూములు 12 సంవత్సరాల నుంచి ఇవ్వండి బాబు అని భూసేకరణ చట్టం 2013 చేతిలో ఉన్నా దాన్ని ఉపయోగించకుండా ఏదో వాళ్ళు అడ్డం పెట్టిన వాటిని కవర్ చేసుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ రూట్లు వేసుకుని టెంపరీగా వెళ్తూ ఇప్పుడు ఏదో నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే ఈయన ఏదో న్యాయం చేస్తాడని చెప్పేసి వెళితే, లేకపోతే ఆయనే పిలిపించుకున్నారంటున్నారు. ఆయన అమరావతి ఆపేస్తాను కానీ వీళ్ళు గుండె జారిపోయింది, బోరి బాపురే అని చెప్పేసి వీళ్ళు 10 మంది దాకా ఇచ్చేశారంట 12 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. సో ఆ రకంగా కొంత మేలు చేశాడు గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి తెలియకుండానే కొన్ని మేలు చేస్తుంటాడు ఈ రకంగా. అలాగే రాష్ట్రానికి కూడా నన్ను ఇక మర్చిపోండి అన్నట్టుగా మావిగన్ అని చెప్పేసి ఆ ఎలక్షన్స్కి వెళ్తాడు అని అనుకుంటే ఓకే, ఇంకేముందలే కూటమి నెత్తిన పాలు పోసేసాడు, ఇక వాళ్ళు 3 సంవత్సరాలు ఏం పని చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అంతా రిలాక్స్ అవుతుంటే, నిన్న మళ్ళా ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు కూడా సేమ్ అదే హామీ ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత మనం వస్తామమ్మా, అప్పుడు
న్యాయం చేస్తాడంట కుటుంబానికి. ఇన్స్టెంట్గా 10 లక్షలు ఎంతో పార్టీ తరపున అనౌన్స్ చేసి చేతిలో కొంత డబ్బులు పెట్టడం ఏమీ లేదు. బయటకు వచ్చి ఇక యథావిధిగా రైట్ యాక్చువల్గా అది పలకరించాలి, ప్రతిపక్ష నేతగా పరామర్శించాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆ సిఐ నాగరాజు వలన 2 నిండు ప్రాణాలు పోయాయని చెప్పేసి కడిగి పారేయాలి. అలాగే ఈ రెండో మరణం, ఆ క్రాంతి కుమార్ మరణాన్ని పట్ల ప్రభుత్వం ఎందుకని ముందుకు వెళ్ళలేదని ప్రశ్నించాలి. అంత క్లియర్గా అక్కడ మరణ వాంగ్మూలంలాగా ఉన్నటువంటి వీడియో బయటకు ఉన్నా సరే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి ఒక యుద్ధమే ప్రకటించాలి. అది చేయకుండా బయటకు వచ్చి విజయవాడ మన ముందే కళ్ళ ముందే జరిగింది, ఎస్ కరెక్టే అని చెప్పేసి విజయవాడే రాజధాని అని చెప్పేసి అంటున్నాడు. సార్ అంటే ఇక్కడ ఆయన పలకరించిన దాన్ని పట్టించుకోకుండా దీన్ని ఎందుకు మీరు పట్టుకున్నారు అని అనొచ్చు. దాని మీద ఆల్రెడీ మనం చేసేసాం. ఇక అది సిట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సరే ఆ సిఐ నాగరాజు కస్టడీకి ఇచ్చారు, అది ఏం జరుగుతుందో చూద్దాం. అది ఒక లీగల్ ప్రాసెస్, మీరు దాన్ని కూడా అడ్రస్ చేయొచ్చు. మన ఛానల్ తర్వాత మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ఈ లీగల్ ఆస్పెక్ట్లో. అలాగే సిఐ నాగరాజు ఈరోజు ఆయన కూడా లెటర్ ఏదో రాశాడు అంటున్నారు, తనని ఇరికించారని సిట్టు అది అట్లాగూ. మరి సిఐ నాగరాజు ఈ రకంగా రివర్స్ అవడానికి కారణం ఏంటి? నిజంగానే ఇది పెద్ద కాన్స్పిరసీ ఉందా? అలాగే క్రాంతి కుమార్ విషయంలో కూడా మీరు యాడ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విజయవాడ అన్న దాన్ని క్యాజువల్గా తీసుకొని మనం వదిలేయాలా, లేకపోతే అసలు నిజంగానే డిస్కస్ చేయాలా, లేకపోతే రెండో రోజే మాట మార్చేసాడని చెప్పేసి అనుకోవాలా సార్? ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా శుభ సాయంకాలం. అదేవిధంగా మన వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంకాలం. చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం, లేదంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ దురదృష్టం అనండి, ఏదైనా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి రాజధాని అనేది మనిషికి గుండె ఎలాంటిదో ఆ రాష్ట్రానికి రాజధాని అలాంటిది. గుండె ఎట్లయితే మానవ శరీరానికి కావలసినటువంటి రక్త సరఫరాని అన్ని అంగాలకి చేరుస్తుందో, రాజధాని కూడా రాష్ట్రంలో నడిబొడ్డు నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన చక్కగా అందించేటువంటి ప్రాంతం రాజధాని. తర్వాత ఏంటంటే మనం పూర్వకాలం నుంచి కూడా సామ్రాజ్యాలు చూసుకున్నా, లేదు అంటే సామంతరాజులు చూసుకున్నా, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో దేశాలను చూసుకున్నా, ప్రతి దేశానికి ఒక రాజధాని, ఒక స్థిరత్వం అనేది మనకు ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడికి అలాంటి స్థిరత్వం లేదనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుచేతంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబట్టం లేదా ప్రజల చేత తిరస్కరించబట్టం. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఆనాటి అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు ఏం సరిపోద్ది, ఇంకా కూడా అక్విజిషన్ చేయమని అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దరిమిళ ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని బొందబెట్టి 3 రాజులు అన్నారు, 3 ముక్కల ఆట అన్నారు. అమరావతి అన్నారు, విశాఖపట్నం అన్నారు, కర్నూలు అన్నారు. అయినప్పుడు కూడా ఏంటంటే ప్రజల్లో భావోద్వేగాల్ని, ప్రాంతీయ తత్వాన్ని, భావోద్వేగాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూశారు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఎక్కడైతే వారు రాజధాని పెడతానన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, అటు న్యాయ రాజధాని పెడతానన్నటువంటి రాయలసీమలో కానీ ప్రజలు పూర్తిగా తిరస్కరించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే రాజధాని మీద ఒక మ్యాండేట్ ఇచ్చి తిరస్కరించినప్పటికి కూడా ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి కార్యకర్తలతో మీటింగ్ కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా పొలిటికల్గా ఒక అత్యున్నత బాడీని పిలిచి దాని మీద చర్చ జరిపి పార్టీ కార్యకర్తల యొక్క, పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం తీసుకుని ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని, నిర్దిష్టమైనటువంటి స్టాండ్ని ఏర్పాటు చేసుకుంటాం. రాజకీయ పార్టీలో ఏ పార్టీకైనా లక్ష్యమే అది.
అందుకనే ఒక్కొక్క పార్టీ దానికి ఉన్నటువంటి బైలా ప్రకారం సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక పొలిటికల్ కార్యక్రమాన్ని జరిపి అందుట్లో పార్టీ కార్యకర్తల సమక్షంలో చర్చించి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. రాజధాని అనేది రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అలాంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయంలో కూడా మీరు నిర్దిష్టమైనటువంటి స్టాండ్ తీసుకోకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలేంటి, లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క అయోమయానికి గురి అయ్యేటువంటి పరిస్థితి. నిన్న 1వ తారీఖున మావిగన్ను వర్సెస్ అమరావతి అని మీరే అన్నారు 1వ తారీఖున. 2వ తారీఖు వచ్చిన వెంటనే విత్ ఇన్ 24 hours లోనే విజయవాడ, అవును అమరావతి కాదు విజయవాడ అన్నారు. అసలు ఏంటి మీ స్టాండ్ ఏంటి? ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు విఘ్నులు. వాళ్ళు ఏం చేస్తుందంటే 2028 సంవత్సరానికి రాజధానిలో మేజర్ పోర్షన్ కంప్లీట్ అవటం, ఆ రాజధాని యొక్క ఫలాలు ప్రజలకి అందటం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి మీద ఒక అత్యున్నతమైనటువంటి అభిప్రాయాన్ని, ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ని తయారు చేసేటువంటి, ఎందుకంటే మనం చరిత్ర నుంచి చూసుకున్నా కూడా నదుల పక్కన ఏదైతే ఉన్నటువంటి నగరాలు, ఆ నగరాలు చాలా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనం భారతదేశంలో చూసాం, ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. అలాంటి రాజధానిగా అభివృద్ధి చేయాలని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కానీ, ప్రభుత్వ ధనం కానీ, లేదంటే పబ్లిక్ రంగ సంస్థల ద్వారా కానీ, వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ ఏదో ఇచ్చేది కార్యక్రమాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి రాజధానిలో ముమ్మరంగా పనులు చేయటం, ఇలా రాజధాని యొక్క నిర్మాణ ఫలం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ చెందుతుందో తన వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే వారికి మరి మనసులో ఏముందో తెలియదు, కానీ రాజధాని యొక్క పురోగతిని నిరోధించాలని, రాజధాని విషయంలో ఒక అస్తవ్యస్తం, ఒక అయోమయాన్ని సృష్టించాలని, అయితే ఈ రాజధాని ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక అయోమయాన్ని ప్రజలలోనూ, ఇన్వెస్టర్స్ లోను, పెట్టుబడులు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తల్లోనూ, లేదంటే సంస్థలలోనూ అయోమయం సృష్టించాలనేటువంటి భావన ఏదైనా కానీ రాజధాని మీద మాత్రం ఒక విషాన్ని చిమ్ముతూ అనేది అది ఎంత మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది మంచిది కాదు. తద్వారా ఆ పార్టీకి అంతకన్నా మంచిది కాదు. దాంట్లో మరి ఎందుకు వాళ్ళు డిస్కషన్ చేసుకోవట్లేదు, వాళ్ళ నాయకుడికి చెప్పట్లేదు, మరి మనకైతే తెలియదు. కానీ అది మనకు సంబంధించినటువంటి విషయం కాదు. ఒక్కటి మాత్రం మనకు సంబంధించిన విషయం, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా మనం ఉన్నప్పటికి కూడా, ప్రతిపక్షం ది సెన్స్ వారి వ్యతిరేక పార్టీలో మనం ఉన్నప్పటికీ కూడా ప్రజలుగా మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఒక రాజకీయ పార్టీ నుంచి ఏమి ఆశిస్తాం? ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఆలోచిస్తాం. అదేమి వారిలో లేదు. సరే, అది వారిష్టం, మనం చేసేది ఏం లేదు. దానికి తగిన మూల్యం ఒకసారి చెల్లించుకున్నారు, మరొకసారి మూల్యం చెల్లించుకుంటా సిద్ధంగా ఉండాలని మనం భావించవచ్చు. రెండో విషయం ఏంటంటే ఆయన అనుకున్నంత తేలిక మాత్రం రాజధాని మార్పు చేసేటువంటి పరిస్థితి మాత్రం లేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో సెక్షన్ 5 Clause 2లో ఖచ్చితంగా కూడా దేర్ షాల్ బి ఎ న్యూ క్యాపిటల్ టు ది డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది. దాన్ని మొన్న 2026 ఏప్రిల్ 1వ తారీఖున లోక్సభలో పెట్టినటువంటి బిల్లు, 2/4/2026 రాజ్యసభలో ఆమోదించినట్టు బిల్లు, దాన్ని 6/4/26 భారత రాష్ట్రపతి ఆమోదించి అసెంట్ ఇచ్చినటువంటి చట్టాన్ని మనం చూసినట్టయితే ఆ అమెండ్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 Clause 2లో అమరావతి ఈజ్ ద న్యూ క్యాపిటల్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే చేర్చారో దాన్ని, అది రాజ్యాంగబద్ధమైనటువంటి అమెండ్మెంట్. రాజ్యాంగబద్ధమైనటువంటి అమెండ్మెంట్ కావాలి, దాన్ని మళ్ళీ చేయాలని 2/3 మెజార్టీ కావాలి పార్లమెంట్లో. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలే ఇవాళ రేపు గెలవని, 10 సంవత్సరాల తర్వాత గెలని, భారతదేశంలో ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల నుంచి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే పార్లమెంట్కి వెళ్తారు, అటు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని పార్టీలు కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ
ఆంధ్రప్రదేశ్కి అమరావతి, నూతన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ అనేది నిర్విఘ్నంగా వారి యొక్క పార్టీ విధానాన్ని ప్రకటించారు. వారి పార్టీ విధానాన్ని ప్రకటించిన తర్వాత పార్టీ విధానం ప్రకారం నడుచుకుంటారు, కానీ ఆ పార్టీ విధానం తద్విరుద్ధంగా నడుచుకుంటూ అంటున్నది రాజకీయ పార్టీలు మళ్ళీ దాని యొక్క తీర్మానం మార్చాలంటే మరలా వారు ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడో చోట అది భారతదేశంలో ఎక్కడో ఒక చోట సమావేశం అవటం, రాజకీయ తీర్మానాన్ని ఆమోదించడం, ప్రజలకు వివరించడం జరుగుతుంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మేము పొలిటికల్ తీర్మానం పాస్ చేస్తాం. కానీ 2 సంవత్సరాలు ఎన్నికలైన 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు కూడా రాజకీయ తీర్మానాన్ని పాస్ చేయకుండా రోజుకొక మావి గన్ ఏంటండి? మావి గన్ అసలు ఏమన్నా ఉందా? మావి గన్ అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి, మనకు అగౌరవపరుచుకుంటాం తప్ప మన అగౌరవపరుచుకుంటాం, మనం ప్రజలను అగౌరవపరుచుకుంటాం, మన రాష్ట్రాన్ని అగౌరవపరుచుకుంటాం. మీరు ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకుని ఒక స్టాండ్ తీసుకుంటే మంచిది వారు, కానీ దయచేసి వారికి ఆ ఆలోచన లేదు. కాబట్టి ఏంటంటే దాని గురించి ప్రజలు ఖచ్చితంగా కూడా కర్రుగాసి వాత పెట్టడానికి మరొక్కసారి సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియపరుచుకుంటూ, ఇప్పటికైనా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకోండి, రాజకీయ విధానాన్ని తీసుకోండి. అది కూడా ఏంటంటే పార్టీలో చర్చించి పార్టీ గ్రౌండ్ లైన్ నుంచి రావాలి, పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ఏదో ప్రొసీడియం వాళ్ళకి ఏదో హైయెస్ట్ కమిటీ ఏదో ఉంటుందో ఆ కమిటీలో చర్చించి ఆ చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. అది విధానం. సరే, వారి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందో లేదో నాకైతే తెలియదు. మీరు పెద్ద తరహాగా ఒక పార్టీ వైపు నుంచి ఒక విజ్ఞప్తి చేయడం తప్పలేదు, కానీ ఇక అది ఆశించడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆమోదం పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే దాని ఒక విషయం, అది తీసేది అది వారికే వదిలేద్దాం. కానీ ఖచ్చితంగా మాత్రం నేను రాజకీయ పార్టీ తరఫున చెప్పడం, ప్రజల తరఫున మాత్రం ముక్త కంఠంతో చెప్తున్నా, ప్రజలు కోరుకునేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక సుస్థిరమైనటువంటి రాజధాని. ఆ రాజధాని అమరావతి. ఆంధ్ర రాష్ట్రం నడిబడి ఉన్నటువంటి ప్రాంతం అమరావతి. దాంట్లో మీరు ఏదైనా మీకు ఏదైనా ఆరోపణలు ఉంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అదేదో ఇంట్లో ఎలకుందని ఇల్లు తగలబెట్టినటువంటి సామెతగా చేయొద్దని మీ ద్వారా ఆ పార్టీ నాయకత్వానికి చేతులెత్తి ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడొద్దని చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ, ఇప్పుడు మీరేదో కిరణ్ కుమార్ గారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాలసీగా ఖచ్చితంగా కూడా మనం లాకప్ డెత్లను మాత్రం, ఆ సంస్కృతిని మాత్రం తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరూ. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిడీలన కోసం చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతిలో తీసుకోకూడదు అనేది ఒక విధాన నిర్ణయంతో ఉన్న మనం మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు నాగరాజు గారి విషయం అంటే దాని మీద డైవర్జెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సరే, ఆయన ఎంత మాత్రం బాధ్యులో కాదు అనేది సిట్ అనేది ఏర్పాటు చేశారు. ఆ సిట్కి ఆయన యొక్క ఇంట్రాగేషన్ కి కస్టడీ పిటిషన్ లో సిట్ కొన్ని అంశాలు పేర్కొందని మనం సోషల్ మీడియాలో ఇప్పుడే చూసాం. అదే విధంగా నాగరాజు గారు రాసిన లెటర్లో కూడా ఆయన అభ్యంతరాలలో కూడా కొన్ని విషయాలు మనం చూసాం. సరే, ఇది కోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వెళ్ళి పరికరించవచ్చు. ఇక్కడే మీరు ఉపోద్ఘాతంలో స్టార్టింగ్ లో చెప్పారు, ప్రజాస్వామ్యంలో బాధితుడిని పరామర్శ చేయటమే కాదు, బాధితుడిని పరామర్శ చేసి ఓదార్చటమే కాదు, ఓదార్పుతో పాటు ఉపశమనం కూడా కలిగించాల్సినటువంటి బాధ్యత ఏ రాజకీయ నాయకుడికి అన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 3,000 మంది తెలుగు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3,000 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కోట్ల రూపాయలు, సుమారు 30 కోట్ల రూపాయలని ఆయన వ్యక్తిగత సొమ్మును ఆయన ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ ఆయన శాలరీకి ఉంది, యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఆయన డ్రా చేసే 2 lakhs అబౌవ్ శాలరీని కూడా పిఠాపురం కాన్స్టిట్యూన్సీ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సరే, అది ఆయన నేచరు, ఇది ఈ నేచర్ అనుకో, కానీ అనుకున్నా ఒక పరామర్శ భరోసాటప్పుడు ఉపశమనం కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఒక నాయకుడికి ఉంది. దురదృష్టవశాత్తు మరి వారికి లేదు. మరి ప్రజలు కూడా ఎలా భావిస్తారని మనం వదిలేద్దాం. సరే, ఈ లాకప్ డెత్తులు అనేది ఒక విస్తృతమైనటువంటి అంశం. అది ఈ డిబేట్ లో అనేది నేను ఖచ్చితంగా కూడా పాల్గొలేను. దాని మీద చట్టపరంగా చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. అది మనం చట్టానికి అనుగుణంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఏదో
ఒక చిట్ చాట్ గా మాత్రం సంభాషించేటువంటి ఆ Yes, సబ్జెక్ట్ yes. మాత్రం కాదనేటువంటి విషయం తెలియజేసుకుంటూ రైట్. జగన్ గారికి, జగన్ పార్టీ వారికి రాజధాని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మాత్రం అడ్డు పడొద్దని సవినయంగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాం. రైట్. ఓకే సార్.